ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ నగర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. 2014లోనే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. ఉద్ధరించాలనుకున్నారు. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలోనే ఏఐ గ్లోబల్ హబ్గా విశాఖపట్నాన్ని మ్యాప్లో పెట్టాలని చెప్పి సంకల్పించారు. విజన్ 2047లో భాగంగా ఉత్తరాంధ్రాని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆనాడే నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. ఆ రోజే గూగుల్ డేటా సెంటర్కి నాంది పడటం జరిగింది. అనేక రాయితీలు ఇవ్వటం జరిగింది. జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 15 విడుదల చేయటం జరిగింది. యువత భవిష్యత్తు గురించి ఆలోచించి అనేక వేల ఉద్యోగాలు డేటా సెంటర్ వస్తే కనుక ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం జరిగింది. అనుకోకుండా 2019లో వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఉత్తరాంధ్రాని సర్వనాశనం చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన డేటా సెంటర్ని, గూగుల్ డేటా సెంటర్ని కాల రాసేసింది. వైజాగ్ని గంజాయిగా ప్రదేశంగా మార్చేసింది. ఉత్తరాంధ్రాని కబ్జాల కోరుగా, భూ కబ్జాల మయం చేసేసింది. కిడ్నాప్కి నిలయంగా చేసేసింది. బ్లాక్ మనీకి అడ్డాగా మార్చేసింది. లిక్కర మాఫియాకి అంకురార్పణ చేసింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. అలా 2019 నుంచి 2024 వరకు ఉత్తరాంధ్రాని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి ఎంపీ కుటుంబాలే కిడ్నాపులకి గురైన పరిస్థితులకి తీసుకొచ్చింది. మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉత్తరాంధ్ర బాట పట్టడం జరిగింది. ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా ఏమైనా సరే నిలబెట్టాలి అని చెప్పి సంకల్పించారు. విజన్ 2047లో భాగంగా ఖచ్చితంగా విశాఖపట్నాన్ని తయారు చేయాలి అని సంకల్పించి మరి గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఐటీ శాఖ అమాత్యులుగా నారా లోకేష్ గారు కఠోర శ్రమతో భయపడిన వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ధైర్యం చెప్పి వైజాగ్కి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావటంలో సక్సెస్ అయిన ఏకైక నాయకులు నారా లోకేష్ గారు. 600 ఎకరాలు భూమిని కేటాయించడానికి మరి ముందుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చటానికి అహర్నిశలు నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కృషి చేశారు. దాని ఫలితమే రేపు నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా, ఐటీ శాఖ అమాత్యులుగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరగబోతుంది. రేపు ప్రపంచంలోనే ఇది లిఖించదగ్గ రోజుగా మారబోతా ఉంది. వేల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. యువతకి ఒక భవిష్యత్తుని చూపించటానికి బాటలు వేయడం జరిగింది. ఒక 1 గిగావాట్ హబ్గా రేపు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతా ఉన్నాయి. సబ్మెరీన్లో మరి అండర్ కేబుల్స్ రాబోతా ఉన్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మొత్తం డేటా ఈరోజు విశాఖపట్నంలో ప్రవహించడానికి సన్నాహాలు చేసుకుంటా ఉంది. అంతేకాకుండా అక్కడ మరి క్లౌడ్ ఆపరేషన్ తెలిసిన వాళ్ళకి, ఏఐ తెలిసిన వాళ్ళకి, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ తెలిసిన వారికి, డేటా సైంటిస్టులకి, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులకి, అదేవిధంగా నెట్వర్క్ టెక్నీషియన్లకి, ఫెసిలిటీ మేనేజ్మెంట్ తెలిసిన వారికి,
అదేవిధంగా సర్వీసెస్ అందించే వాళ్ళకి, సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించే వారికి, కూలింగ్ టెక్నాలజీ సర్వీసెస్ తెలిసిన వాళ్ళకి, అట్లాగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 30,000 ఉద్యోగాలు రేపు యువతకి రాబోతా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ గూగుల్ సెంటర్ రావడానికి వీలు లేదు అని చెప్పి ఈ వైసీపీ అరాచక పార్టీ, ఈ వైసీపీ దోపిడీ పార్టీ చనిపోయిన రైతుల పేరు మీద భూసేకరణ జరగటానికి వీల్లేదు అని చెప్పి కోర్టుల్లో పిటిషన్లు వేయటం జరిగింది. ఇది పర్యావరణానికి అడ్డుగా నిలుస్తుంది ఈ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి పిటిషన్లు వేయటం జరిగింది. అంతేకాకుండా రాయితీలు ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి మా ప్రభుత్వంపై విరుచుకుపడటం జరిగింది. కోర్టు మెట్లెక్కడం జరిగింది. ఒక దశలో గూగుల్ డేటా సెంటర్ని ఇదో పెద్ద గోడౌనా అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. వీటన్నిటికీ చర్మగీతం పాడే విధంగా కోర్టు వాళ్ళకి అక్షంతులు వేయటం జరిగింది. చాలా తీవ్రంగా వాళ్ళని పరిగణించడం జరిగింది. కోర్టు చాలా తీవ్రంగా వాళ్ళకి మొట్టికాయలు వేయడం జరిగింది. పెట్టుబడిదారులకి రాయితీలు ఇవ్వకపోతే ఎవరు ముందుకొస్తారు అని చెప్పి వైసీపీని ప్రశ్నించడం జరిగింది. కోర్టు వైసీపీని ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఏమీ చేసేది లేక ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఇది ఎప్పుడో వచ్చింది, ఆ రోజే వచ్చింది, మేము ఆ రోజే చేశాము అని చెప్పి ఆ గుడివాడ అమర్నాథ్, ఆ కోడిగుడ్డు మంత్రి మాట్లాడటం మొదలుపెట్టాడు. రేపు శంకుస్థాపన అయిన తర్వాత కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు క్రెడిట్ చోరీకి బానిసల్లాగా మారడం జరిగింది. అది అందరికి కూడా తెలిసిన విషయమే. గుడివాడ అమర్నాథ్ని నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీ హయాంలో ఒక్క పరిశ్రమలన్నా తీసుకొచ్చారా? చంద్రబాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమల్ని మీరు వెళ్ళగొట్టిన మాట వాస్తవం కాదా? దాన్ని వైజాగ్ని గంజాయి అడ్డాగా మార్చడం వాస్తవం కాదా? నీ నాయకుడు